ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృషభ రాశి వారికి ఇన్ని రోజులుగా ఎంత ప్రయత్నం చేసినా ఆగిపోయిన పనులు, ఎదురవుతున్న సమస్యలు, మనసులో ఉన్న ఒత్తిడి ఇక క్రమంగా తొలగిపోయే సమయం వచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 15, 16, 17 తేదీల్లో మీ జీవితంలో కనిపించబోయే కొన్ని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీరు ఊహించని విధంగా ఒక శుభవార్త రావచ్చు. ఒక ముఖ్యమైన పని కదలవచ్చు. డబ్బుకు సంబంధించిన మార్గం తెరుచుకోవచ్చు. అయితే ఈ 3 రోజుల్లో ఏ రోజు మీకు అత్యంత శుభాన్ని ఇవ్వబోతోంది? ఏ రోజు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలన్నీ చివరి వరకు వింటేనే పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మనస్ఫూర్తిగా ఒకసారి ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని కామెంట్ చేయండి. ఈ మంత్రాన్ని భక్తితో జపించటం వల్ల ఇంట్లో ధన సమృద్ధి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఈ ఫలితాలను ప్రారంభిద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఆగస్టు 15న వృషభ రాశి వారికి రోజు ప్రారంభం కొద్దిగా ఒత్తిడిగా అనిపించినా, పరిస్థితులు మీకు అనుకూలంగా మారే రోజుది. తెల్లవారుజామున నుంచి ఉదయం 9:34 వరకు చంద్రుడు సింహరాశిలోని ఉత్తరా ఫాల్గుని నక్షత్రంలో ఉండి మీకు 4వ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో కేతువు కూడా 4వ స్థానంలో ఉండటంతో ఇంటి విషయాలు, మనశ్శాంతి, తల్లి సంబంధ విషయాల్లో కొంత ఆందోళన ఉండవచ్చు. కానీ ఉదయం 9:34 తర్వాత చంద్రుడు కన్యలోని ఉత్తరా ఫాల్గుని నక్షత్రంలోకి వెళ్లి 5వ స్థానాన్ని చేరుతాడు. అక్కడ మీ రాస్యాధిపతి శుక్రుడు ఉండటం వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మెరుగుపడతాయి. అందుకే ఉదయం జరిగిన చిన్న ఇబ్బందిని చూసి రోజు మొత్తం చెడిపోయిందని అనుకోకండి. మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచనలకు దిశ దొరుకుతుంది. రాహువు 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశం కనిపించే సూచన ఉంది. ఆర్థికంగా ఆగస్టు 15న డబ్బు వచ్చే మార్గం కనిపించినా కుజుడు మిథునంలోని 2వ స్థానంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉండటంతో వచ్చినంత వేగంగా ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా తొందరపడి పెట్టుబడి పెట్టడం లేదా ఎవరి మాట విని ఆర్థిక నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. వ్యాపారస్తులకు ఉదయం ఆలస్యం లేదా చిన్న ఆటంకం ఉన్నా మధ్యాహ్నం తర్వాత కొత్త ఆర్డర్, పరిచయం లేదా లాభదాయకమైన ఆలోచన ముందుకు రావచ్చు. రాహువు 10వ స్థానంలో ఉండటం వల్ల ధైర్యంగా కొత్త అవకాశాలను పరిశీలించండి. కానీ ఒప్పందాలు పూర్తిగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. కుజ ప్రభావంతో కుటుంబంలో మాట జాగ్రత్త. ఓర్పుగా మాట్లాడితే పరిస్థితి మీ చేతిలోనే ఉంటుంది. వివాహితులకు ఆగస్టు 15న ఉదయం భావోద్వేగ దూరం లేదా చిన్న అపార్థం కనిపించినా మధ్యాహ్నం తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది. చంద్రుడు శుక్రుడితో 5వ స్థానంలో కలవటం వల్ల ప్రేమ, ఆప్యాయత, పిల్లల విషయాల్లో సంతోషం కలిగే అవకాశం ఉంది. ప్రేమికులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవాలి. మధ్యాహ్నం తర్వాత మాట్లాడుకోవటానికి మంచి సమయం. ఆరోగ్యపరంగా ఉదయం మానసిక ఒత్తిడి, నిద్రలో అసౌకర్యం ఉండవచ్చు. కుజుడు 2వ స్థానంలో ఉన్నందున మసాలా, వేడి పదార్థాలు తగ్గించడం మంచిది. విద్యార్థులకు ఉదయం ఏకాగ్రత తక్కువగా ఉన్నా చంద్రుడు 5వ స్థానంలోకి వచ్చిన తర్వాత చదువుపై ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచనలు బలపడతాయి. ఆగస్టు 16న ఈ 3 రోజుల్లోనే అత్యంత అనుకూలమైన రోజు అని చెప్పొచ్చు. రోజంతా చంద్రుడు కన్య రాశిలోని హస్త నక్షత్రంలో 5వ స్థానంలో ఉండి అదే స్థానంలో మీ రాస్యాధిపతి శుక్రుడు కూడా ఉండటం విశేషమైన అనుకూలతనిస్తుంది. హస్త నక్షత్రం చేతి నైపుణ్యం, తెలివి, పనిని చాకచక్యంగా పూర్తి చేసే శక్తిని పెంచుతుంది. ఆర్థికంగా నిలిచిన పని కదలటం, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావటం, గత ప్రయత్నానికి ఫలితం కనిపించొచ్చు. రాహువు 10వ స్థానంలో కొనసాగుతున్నందున ఉద్యోగస్తులకు గుర్తింపు, కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశానికి మార్గం తెరుచుకోవచ్చు. కుజుడు 2వ స్థానంలో ఉన్నందున మాత్రం డబ్బు, కుటుంబం, మాట విషయంలో తొందరపాటు తగ్గించాలి. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే ఈ రోజు మీకు లాభాన్ని మిగిల్చే రోజవుతుంది. కుటుంబ జీవితంలో ఆగస్టు 16న పిల్లల వల్ల ఆనందం కలిగే సూచనలున్నాయి. వారి చదువు, భవిష్యత్తు లేదా ఏదైనా మంచి వార్త మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహితులకు పరస్పర అవగాహన పెరుగుతుంది. చిన్న మనస్పర్ధలను సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రేమికులకు అనుకూలమైన రోజు. అయితే మాటల కంటే నిజమైన శ్రద్ధ చూపించటం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర, ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలం. చంద్రుడు, శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, నేర్చుకునే ఆసక్తి పెరుగుతాయి. కాబట్టి ఈరోజు వాయిదా వేసిన ముఖ్యమైన పనిని ప్రారంభించటానికి భయపడకండి. ఆగస్టు 17న ఉదయం నుంచి సాయంత్రం 4:19 వరకు చంద్రుడు కన్యలోని చిత్ర నక్షత్రంలో 5వ స్థానంలో ఉండటం వల్ల గత 2 రోజుల శుభ ప్రభావం కొనసాగుతుంది. చిత్ర నక్షత్రాధిపతి కుజుడు కావడంతో ధైర్యం, నిర్మాణాత్మక ఆలోచన, పని పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళిక, వ్యాపార విస్తరణ, ముఖ్యమైన చదువు వంటి పనులు ముందుకు తీసుకెళ్లవచ్చు. అయితే సాయంత్రం 4:19 తర్వాత చంద్రుడు తులలోకి వెళ్లి 6వ స్థానాన్ని చేరతాడు. కాబట్టి ఆరోగ్యం, రుణాలు, శత్రువులు, పనిభారంలో జాగ్రత్త అవసరం. తుల శుక్రుని రాశి కావడంతో 6వ స్థానంలోని ప్రతికూలత పూర్తిగా పెరగకుండా కొంత ఉపశమనం ఉంటుంది. ఇదే సమయంలో సూర్యుడు సింహంలోకి ప్రవేశించి కేతువుతో 4వ స్థానంలో కలవటం వల్ల ఇంటి, తండ్రి లేదా ప్రభుత్వ సంబంధ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వివాహితులకు ఆగస్టు 17 ఉదయం అనుకూలంగా ఉన్నా సాయంత్రం చిన్న విషయాలను పెద్దగా చేయకుండా ఉండటం మంచిది. ప్రేమికులు కూడా సాయంత్రం తర్వాత అనవసర అనుమానాలు, వాదనలు పెంచుకోకండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య అంత పెద్దది కాదని తెలుస్తుంది. ఆరోగ్యపరంగా సాయంత్రం తర్వాత అలసట, ఒత్తిడి లేదా చిన్న అసౌకర్యం కనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. విద్యార్థులకు ఉదయం సమయం చాలా ఉపయోగకరం. ముఖ్యమైన పనిని సాయంత్రానికి వాయిదా వేయకుండా ముందే పూర్తి చేయండి. వృత్తి, వ్యాపార రంగంలో రాహువు 10వ స్థానంలో ఉండటం ఈ 3 రోజుల్లో మీకు పెద్ద బలంగా నిలుస్తోంది. కాబట్టి గృహ సమస్యలు లేదా చిన్న అడ్డంకులు చూసి వెనక్కి తగ్గకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. శుక్రుడు కన్యలో బలహీన స్థితిలో ఉన్నప్పటికీ 5వ స్థానంలో ఉండటం, రాహువు 10వ స్థానంలో ఉండటం వల్ల శ్రమకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15న ఉదయం జాగ్రత్తగా, 16న ధైర్యంగా, 17న ఉదయం వేగంగా పనిచేసి సాయంత్రం సంయమనంతో ముందుకు సాగితే ఈ 3 రోజులు మీ జీవితంలో మార్పుకు ఒక మంచి ప్రారంభంగా నిలుస్తాయి. ఆగస్టు 15న ఉదయం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. వీలైతే పితృదేవతలను స్మరించి నమస్కరించండి. ఆగస్టు 16న వినాయకుడికి పూజ చేసి ఓం గం గణపతయే నమః అని 108 సార్లు జపించండి. ఆగస్టు 17న నాగదేవతను భక్తితో పూజించి ఓం రాం రాహవే నమః అని 108 సార్లు జపించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా మాటల్లో సంయమనం పాటించి వీలైనంత వరకు అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయండి. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు నాంది పలికే సమయం. ఇన్ని రోజులుగా ఎదురైన ఇబ్బందులు మిమ్మల్ని బలహీనంగా చేయటానికి కాదు, మరింత బలంగా నిలబెట్టడానికి వచ్చాయని గుర్తుంచుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యం కోల్పోకుండా భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగితే తప్పకుండా మంచి ఫలితాలు మీకు చేరువవుతాయి. ముఖ్యంగా మీకు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం, కుటుంబంలో సంతోషం, జీవితంలో ఆర్థిక స్థిరత్వం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని కామెంట్ చేయండి. ఈ ఫలితాలు మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి వృషభ రాశి వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ గోచార ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.